నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో త్వరలో మనం చూసుకుంటే కొత్త సీజన్ అయితే ప్రారంభం కానుంది. అలాగే దీని గురించి కువైట్ ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది. వివరాలేకి వెళితే ప్రస్తుతం కువైట్లో కొనసాగుతూ ఉన్న హమీమ్ సీజన్ ముగింపు దశకు చేరుకుందని చెప్పేసి ఆ సీజన్ తర్వాత ద్రాన్ సీజన్ ప్రారంభం కావడంతో కువైట్లో 26 రోజుల పాటు అస్థిరమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తన యొక్క తాజా నివేదికలో తెలిపింది. అలాగే ఒక ప్రకటనలో తెలుపుతూ కువైట్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అతివ్యాప్తి కారణంగా ఇది సంభవిస్తూ ఉంది. దీని వలన చురుకైన గాలులు, ఉరుములు మరియు వడగళ్లతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి కేంద్రం వివరించింది. ప్రస్తుత కాలాన్ని మనం చూసుకుంటే మునుపటి రోజులని పిలుస్తామని చెప్పి కేంద్రం అయితే వెల్లడించింది. గతంలో గడిచిన రోజులు ఏవైతే ఉన్నాయో వాటికి సూచికగా అయితే ప్రస్తుత రోజులను మేము పిలుస్తామని చెప్పేసి ఏప్రిల్ 2వ తేదీన కొత్త సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి, అలాగే ఏప్రిల్ 2 వరకు మనం చూసుకుంటే హమీమ్ సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్ అయితే కొనసాగుతూ ఉంది. అప్పటికి యొక్క సీజన్ ముగిసి కొత్త సీజన్ త్రాన్ సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పి కేంద్రం తెలిపింది. త్రాన్ సీజన్లో మనం చూసుకుంటే గాలులు వేగంగా వీస్తాయని చెప్పేసి, చురుకైన గాలులు ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. అలాగే వాటిని ఖచ్చితంగా అంచనా వేయలేమని చెప్పేసి, అలాగే దీనివల్ల కువైట్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో వాతావరణం హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పేసి, ఉష్ణోగ్రతలు వైవిధ్యంగా ఉంటాయని చెప్పేసి, పగటి పూట వేడిగా ఉంటే రాత్రిపూట చల్లగా ఉంటుంది. అలాగే ఈరోజు దుమ్ము తుఫాను వస్తే రేపు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే ఈ యొక్క సీజన్ను మనం చూసుకుంటే 2 కాలాలుగా విభజించబడతామని చెప్పేసి, మొదటి 13 రోజులు ఒక కాలంగా, తర్వాత 13 రోజులు 2వ కాలంగా విభజిస్తామని చెప్పేసి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.